నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ ఉప్పల్ అవుట్లెట్ కి వచ్చేసిన. ఇక్కడ 3 ఫీట్ నుంచి అరౌండ్ 10 ఫీట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే పిల్లర్ నంబర్ 847 కి లెఫ్ట్ సైడ్ లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది అనమాట. అది నేను రేర్ కెమెరా ద్వారా కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఒక్కొక్క విగ్రహం అయితే మనం డీటెయిల్ గా చూద్దాం. బాలన్న కూడా వచ్చిండు సోలాపూర్ నుంచి. సో అన్నతో కూడా మాట్లాడతా. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్ లోపలికి వెళ్తున్నాం. సోలాపూర్లో చాలా ఫేమస్ వీళ్ళు అండ్ యూనిక్ విగ్రహాలు అయితే లోపల ఉన్నాయి. లొకేషన్ మీకు చెప్తాను. ముంగట రోడ్ కనిపిస్తుంది కదా, ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే మనకు పిల్లర్ నంబర్ 847 ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది అనమాట. ఆ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ గల్లీ నుంచి లోపలికి రావాలి. ఒక 100 మీటర్స్ లోపలికి వస్తే వీళ్ళ అవుట్లెట్ ఉంటుంది. సో అవుట్లెట్కి వెళ్దాం. నేను లాస్ట్ మంత్ సోలాపూర్ కూడా పోయినుండే. సో ఈసారి యూనిక్ కాన్సెప్ట్స్లో అయితే విగ్రహాలు ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్. సో బాలన్న ఉన్నాడు. బాలన్న నమస్తే. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. అన్నని కలిసి కూడా దగ్గర 2-3 నెలలు అయిపోయింది. లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్రస్తుతానికైతే మనకు స్మాల్ సైజ్ అంటే 3 ఫీట్ నుంచి 12 ఫీట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. కవర్ చేసిన విగ్రహాలు చూపెట్టట్లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. సో కొత్త మోడల్ అనమాట, ఎల్లో పంచ. సో అన్న బుక్ అయిపోయిందా విగ్రహం? బుక్ అయింది అన్న. ఓకే, ఎంత ఉంటుంది అన్న హైట్? 9 ఫీట్. సో 9 ఫీట్ హైట్. ఓకే, చలో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అయితే ఇక్కడ లాల్బాగ్చా రాజా చూసుకుందాం. పింక్ పంచ అండ్ స్వామివారి విగ్రహం అయితే ఎగ్జాక్ట్లీ ఎట్లయితే మనకు ముంబైలో లాల్బాగ్లో ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే డిజైన్లో అయితే వీళ్ళు అవుట్పుట్ ఇచ్చారు. ఇది వెనకాల ప్రభావాలు అనమాట. సో టోటల్ ఎంత వస్తుందన్న హైట్? 10 ఫీట్. అవైలబుల్ ఉందా అన్న? అవైలబుల్ ఉందన్న. ఓకే, సో లాల్బాగ్చా రాజా మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంగళమూర్తి. ఇక్కడ కూర్చున్న బొజ్జ గణపయ్య. చెప్పాలన్న హైట్ 6 ఫీట్. సో 6 ఫీట్ హైట్, బడాఖాన్, బ్యూటిఫుల్ డిజైన్. ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్ గణపతి ఎప్పుడొచ్చినా కానీ మనకు దొరకదు. సో లాస్ట్ టైం నేనైతే ట్రై చేస్తుండే, నాకు కూడా దొరకలేదు అనమాట. సో బ్యూటిఫుల్ డిజైన్. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అన్న ఇంకేమన్నా స్టాక్ వచ్చేది ఉందా? స్టాక్ వచ్చేయండి అన్న. వస్తుందా? ఓకే, సో వాళ్ళకన్నా దగుడు సెట్ ఇట్లా కావాలంటే దొరికే ఛాన్స్ ఉందా అన్న? ట్రై చేద్దాం. ట్రై చేస్తారా? ఓకే, నైస్. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనకైతే అయోధ్యలో రామ మందిరం కట్టేశారు. ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అయ్యే మోడల్ వచ్చేసి రాముని రూపంలో వినాయకుడు. సో స్టాండింగ్ పోజ్లో ఉండనమాట ఇక్కడ వినాయకుడు. అండ్ వెనకాల వచ్చేసి మన అయోధ్య కాన్సెప్ట్. సో హైట్ ఎంత ఉంటుందన్న? 5 ఫీట్ 5 ఇంచ్. సో 5.5 ఫీట్ అంట. సో ఇది కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. ఇక్కడ కూడా బడాఖాన్. సో అన్న ఈ వినాయకుడిని ఏమంటారు? సావుకార్ గణేష్. మహారాజ్ టైప్. సో మహారాజ్ టైప్లో అయితే సావుకార్ గణేష్ అనమాట. చూసుకోవచ్చు, మంచి డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో సోఫా పైన కూర్చొని అయితే ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎంత ఉంటుందన్న హైట్? 6 ఫీట్. అండ్ ఫ్రెండ్స్, అందరు కావాలంటారు లడ్డు చేయి కావాలంటారు. సో మనకు సోలాపూర్ డిజైన్లో కూడా ఈసారి బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ అవుట్లెట్లో లడ్డు పెట్టుకున్న చేయిల వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. సో లడ్డు పెట్టుకున్న చేయి ఇది. సో మంచి డిజైన్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి విగ్రహం కొంచెం ఎడల్పు ఉంటుంది. అండ్ సోఫాకి రైట్ సైడ్లో కూడా మనకైతే గజరాజు ఉన్నాడు. బ్యూటిఫుల్. తర్వాత వన్స్ అగైన్ స్మాల్ హైట్లో లాల్బాగ్చా రాజా, బ్లూ పంచ. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్. సో బాలన్న ఎంత ఉంటుంది హైట్? ఇది 7.5 ఉంటుంది అన్న. బ్యాక్ డ్రాప్ పడితే 8 ఫీట్లో అవుతుంది. ఓకే, సో టోటల్ విత్ బ్యాక్ డ్రాప్ 8 ఫీట్ హైట్. నైస్. సో వన్స్ అగైన్ మళ్ళా దగుడు సెట్ మహారాజ్ బుక్ అయిపోయింది. యా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సేమ్ అయోధ్య కాన్సెప్ట్లా మనకు పగిడి ఉంది వినాయకునికి. వైట్ పంచ, గదా కూడా ఉన్నది. పంచతో పాటు ఇక్కడ వాయిలెట్ కలర్లో పగిడి. బ్యాక్గ్రౌండ్లో రామ మందిరం, అయోధ్య కాన్సెప్ట్. ఇక్కడ మన శ్రీరాముడు. ఎంత ఉంటుందన్న హైట్? 6.5 ఫీట్ అంట హైట్. ఇది అయితే అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం. ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు పులి చర్మం పైన అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మన దత్తాత్రేయ స్వామి. అందరు ఒకసారి జయ గురుదత్త అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. ఇక్కడ వచ్చేసి గోమాత. సో దీంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అండ్ త్రిశూలం కూడా ఉన్నది. సో అన్న ఏ రూపంలో ఉన్నాడు ఇక్కడ వినాయకుడు? శ్రీ స్వామి సమర్థ్ మహారాజ్ రూపంలో ఉన్నాడు. ఓకే, నైస్. చాలా బ్యూటిఫుల్. అండ్ స్వామివారి చెవులు కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లయన్స్ వచ్చినాయి, బబ్బర్ షేర్. అండ్ స్వామివారి పంచ కూడా పర్పుల్ కలర్. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు శుభ్ అండ్ లాభ్. అండ్ బ్యాక్డ్రాప్లో మనకైతే వైట్ డిజైన్ కూడా ఇచ్చారు. సో ఎంత ఉంటుందన్న హైట్? 8.5 ఫీట్. సో 8.5 ఫీట్ వినాయకుడు అనమాట. సో ఇది శుభ్ లాభ్ గణేశుడు అన్న? శుభ్ లాభ్.
ఓకే నైస్. ఓకే, తర్వాత ఇంకొక శుభ్లాభ్ గణేశుడు ఉన్నాడు, ఇదైతే బుక్ అయిపోయింది, కవర్ వేసేసారు. తర్వాత ఆల్రెడీ స్టార్టింగ్లోనే చూపించిన ఈ వినాయకుడు కూడా బుక్ అయిపోయినాడు. ఇంకా ముందుకెళ్దాం. సో ఈ వినాయకునితో పాటు మనకైతే ఇక్కడ లయన్స్ వస్తాయి. బాలభాయ్ ఎవరికన్నా ఈ విగ్రహం కావాలంటే మళ్ళీ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? సో ఒకటి సింగల్ అవైలబుల్ ఉన్నది, ఇంకొకటి అవైలబుల్ ఉంది. ఓకే, సో దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి లయన్ బబ్బర్ షేర్. ఇది కొత్త మోడల్ కదా? న్యూ మోడల్ దిస్ ఇయర్, న్యూ మోడల్. ఓకే, సో నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. బాయ్, అందరికీ నమస్తే, జై శ్రీ గణేష. అందరూ ఒకసారి జయబోలో గణేష్ మహారాజ్కి. సో భయ వాళ్ళు అయితే వచ్చారు, అందరికీ నమస్తే. ఇక్కడ మన నంది మహారాజ్ పైన కూర్చున్న బాల వినాయకుడు బుక్ అయిపోయింది. ఈ విగ్రహం కూడా చాలా ట్రెండ్ అయిన ఉండే ముంబైలో లాస్ట్ ఇయర్. ప్రభావాలు వచ్చేసి మనకు అమ్మవారు ఉన్నారనమాట, ఇది కూడా బుక్ అయిపోయింది. స్వామివారికి వచ్చేసి పంచ, అట్లనే షాల్వా కూడా ఉన్నది. సో స్టాండింగ్ వినాయకుడు ఇది కూడా బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత వన్స్ అగైన్ మంగళ్ మూర్తి, బ్యూటిఫుల్ డిజైన్, మంచి బొజ్జ కూర్చున్న వినాయకుడు. అండ్ బడాకాన్ ఎంత ఉంటుందన్న హైట్? 5.5 feet. నైస్. సో ఈ విగ్రహం అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ బంబంబోలే రూపంలో ఉన్నాడు ఇక్కడ వినాయకుడు. అందరూ ఒకసారి హరహర మహాదేవ శంభో శంకర్ అని తప్పకుండా కమెంట్ బాక్స్ అయితే టైప్ చేయండి. వెనకాల కాంతారా కాన్సెప్ట్. సో చెప్పాలని ఎంత ఉంటుంది హైట్? 6.5. సో 6.5 feet వినాయకుడు. ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్ మోదక్ పట్టుకొని కూర్చున్నాడు అనమాట. అండ్ మూషక్ మహారాజ్ పైన స్వామివారి రైట్ కాలు. సో ఇక్కడ పులి చర్మం అండ్ పింక్ పంచ, వాయిలెట్ బాడీ, కంప్లీట్గా రుద్రాక్ష మాల అయితే కనిపిస్తుంది. చేలో డమరుకం, వెనకాల కాంతారా విత్ ఫైర్ అండ్ నైస్ వైబ్రెంట్ నియాన్ కలర్స్ అయితే ఇచ్చారన్నమాట, గ్రీన్ అండ్ yellow. నెక్స్ట్ చూసుకుందాం. ఇక్కడ చిన్న బొజ్జ గణపయ్య, సింపుల్ బ్యాక్ డ్రాప్ అండ్ హైట్ అన్న 5 feet హైట్ వినాయకుడు అనమాట. సో ఐస్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అవుట్పుట్. అండ్ స్వామివారికి వచ్చేసి లడ్డు చెయ్యి ఉన్నది ఇక్కడ. నెక్స్ట్ గోల్డ్ ఫినిషింగ్లో మంగళమూర్తి వినాయకుడు అండ్ హైట్ అన్న 4 feet వినాయకుడు. ఇది స్పెషల్ అనమాట, ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ప్రతి సంవత్సరం అయితే ఈ పర్టికులర్ మోడల్ బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఇంకా చిన్న సైజులో పగడి గణేష్, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి పికాక్, హైట్ అన్న 3.5. సో హైట్ వచ్చేసి మనకు 3.5 feet, బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు పికాక్, వైట్ పంచ. ఇక్కడ ప్రభావాలు చూసుకుందాం. శివుంది అనమాట, అట్లా మనకు శేషనాగ్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఈ విగ్రహానికి వస్తుంది. చిన్న వినాయకుడు తను ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో నీట్గా అయితే పంచ ఇంకా షాల్వా కూడా కట్టారనమాట. తర్వాత ఇంకొక చిన్న వినాయకుడు సైజ్ అన్న 3.5. సో 3.5 feet వినాయకుడు చూసుకోవచ్చు. అవుట్పుట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నది, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్, 3.5 feet హైట్. ఇక్కడ వచ్చేసి మనకు పంచతో ఉన్న వినాయకుడు ముంబై స్టైల్లో అనమాట, విత్ బ్యాక్ డ్రాప్, హైట్ అన్న 6 feet హైట్. అండ్ ఇక్కడ కంప్లీట్ మనకైతే ఒక షేర్వాణి టైప్ ఉంది, కానీ బుక్ అయిపోయింది విగ్రహం. ఫ్రెండ్స్ ఇక్కడ బైటక్ పొజిషన్లో అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు, మంచి బొజ్జ. అండ్ స్వామివారి చేలు వచ్చేసి ఇక్కడ పారస్ ఉన్నది, గొడ్డలి, యాక్స్. సో ఇక్కడ మూషక్ మహారాజ్. సో మూషక్ మహారాజ్ కూడా మంచిగా బాడీ పైన అయితే కలర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సోలాపూర్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ముంబై కాన్సెప్ట్లో బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు త్రిశూలం ఉన్నది అండ్ గద్ది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మహారాజా పోజ్లో అయితే కూర్చొని ఉన్నాడు, బ్లూ పంచ. అండ్ అట్లనే ఇక్కడ మనకైతే టోటల్ 8 hands వినాయకుడు, పింక్ పంచ. అన్న ఇంట్లో హస్తాలు వస్తాయా? వెపన్స్. సో ఇక్కడ వచ్చేసి స్వామివారికి మనకు వెపన్స్ కూడా వస్తాయి. అగైన్ ముంబై కాన్సెప్ట్లో బొజ్జ గణపయ్య, హైట్ అన్న 5.5. సో 5.5 feet వినాయకుడు. తర్వాత అగైన్ ఇంకొకటి ఇక్కడ ముంబై కాన్సెప్ట్లో, ఈసారి ఉప్పల్ అవుట్లెట్లో ముంబై కాన్సెప్ట్ విగ్రహాలు కూడా ఉన్నాయి అనమాట. సో స్వామివారి పంచ చూసుకోవచ్చు, నీట్ ఫినిషింగ్. ఇదంతా మేకింగ్ సోలాపూరే కదా? ఓకే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. ప్రతి సంవత్సరం ఈ విగ్రహం కూడా బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఎల్లో పంచ అండ్ స్వామివారి 2 చేలల్లో కూడా పాశం ఉన్నది, మామూలుగా యముడు పట్టుకుంటాడు. నెక్స్ట్ ఆరెంజ్ పంచ, ఇక్కడ కూడా బడా ఖాన్. హైట్ ఎంత ఉంటుందన్న? 4.5 feet హైట్. తర్వాత కృష్ణుని రూపంలో ఇక్కడైతే వినాయకుడు ఉన్నాడు, ముంబై కాన్సెప్ట్. అండ్ పంచ వచ్చేసి మనకు ఆరెంజ్ టైప్లో ఉందన్నమాట, కాంబినేషన్ ఆఫ్ yellow అండ్ ఆరెంజ్. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. అగైన్ మహారాజా పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ విగ్రహం కంప్లీట్గా అయితే ఇక్కడ స్వామివారికి పంచ కూడా ఉన్నది, కుర్తా కూడా ఉన్నది, అట్లనే షాల్వా కూడా ఉన్నది. అండ్ ఈ వినాయకునికి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, శివలింగ ఇంకా త్రిశూలం. సుమారు 5.5 feet హైట్ ఉంటుంది. తర్వాత దగుడు సెట్, వన్స్ అగైన్ అందరి ఫేవరెట్. సో ఇక్కడ వినాయకునికి వచ్చేసి పైన కంప్లీట్గా అయితే గోల్డ్ ఫినిషింగ్ ఉంది. ప్రభావాలు కూడా చాలా బాగుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్. సో 2 చేలలో అయితే మనకు కమలం పువ్వు పట్టుకున్నాడు. ఇక్కడ మోదక్ ఆశీర్వాదం చెయ్యి. సో కింద 2 మూషక్ మహారాజులు ఉన్నారు. ఎంత ఉంటుందన్న హైట్?
5 ఫీట్ వినాయకుడు. తర్వాత మార్బల్ ఫినిషింగ్, దీంట్లో కూడా స్పెషలిస్ట్ అనమాట మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళు. ప్రతి సంవత్సరం అయితే మనకు మార్బల్ ఫినిషింగ్లో కూడా కొంచెం డిజైన్స్ మార్చి అయితే అందిస్తారు భక్తులకు. సో హైట్ చెప్పాలన్న 7 ఫీట్. సో 7 ఫీట్ వినాయకుడు అనమాట. ఇది కూడా మహారాజా పొజిషన్లో అయితే మంచిగా సోఫా మీద కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. నెక్స్ట్ లైన్లో మనకు చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే నంది ఉంది. నంది పైన అయితే కూర్చున్నాడు. అండ్ వినాయకుని బ్యాక్ డ్రాప్ కూడా మనకైతే నంది ఫేస్ వచ్చింది. చేయిలో వచ్చేసి ఇక్కడ ఫ్లేమ్ అండ్ ఇక్కడ ఆశీర్వాదం వచ్చే చెయ్యి. సో ఇది హైట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది హైట్? 8 ఫీట్. సో 8 ఫీట్ వినాయకుడు, బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ కాలు వచ్చినాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్, నైస్. సో ఇక్కడ వినాయకుడు వచ్చేసి శివుడు ఉన్నాడు లెఫ్ట్ చెవులో అండ్ రైట్ చెవులో. అండ్ వెనకలు వచ్చేసి బాలాజీ. సో శివుడు బాలాజీతో పాటు మన వినాయకుడు అనమాట. మంచి బొజ్జ గణపయ్య. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ మూషక్ మహారాజ్. సో కూర్చొని ఉన్నాడు వినాయకుడు. అంటే ఇప్పటివరకు చూసిన వినాయకులలో అందరికంటే ఎక్కువ బొజ్జ ఈ వినాయకునికే ఉన్నది. సో చేలో వచ్చేసి మనకి ఇక్కడ శంఖం ఉన్నది. సో బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్వామివారి చోళలో కూడా ఒకసారి అయితే శివుని మళ్ళీ చూపిస్తా. ఇక్కడైతే మనకు పాము ఉన్నది అండ్ మన శివుడు. సో ఇద్దరు శివుళ్ళు, తర్వాత పైన మన గోవింద. తర్వాత నెక్స్ట్ కథకళి కాన్సెప్ట్, ఆరెంజ్ పంచ అండ్ సోఫా పైన కూర్చొని ఉన్నాడు అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ కథకళి, నైస్. ఎంత ఉంటుందన్న హైట్? 8 ఫీట్. 8 ఫీట్. నెక్స్ట్ వన్స్ అగైన్ అందర్ ఫేవరెట్ మన దగుడు సెట్, శ్రీమంత్ హల్వాయి దగుడు సెట్, పూణేలో చాలా ఫేమస్. కింద వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పరి అనమాట సిట్టింగ్ పోజ్ లో వినాయకుడు. ఇది కూడా బుక్ అయిపోయింది. అందరికి నమస్తే, బాగున్నారా? మనం ఏంటో కలిసినాం లాస్ట్ టైం దోల్పేట్. జై శ్రీ గణేష్. యా. సో ఇక్కడ సిట్టింగ్ పోజ్ వినాయకుడు వచ్చేసి సోఫా మీద కూర్చొని ఉన్నాడు. ఎక్కడ పోయినా మూషక్ మహారాజ్ చిన్నగా ఉంటాడు, బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మూషక్ మహారాజ్ పెద్దగా ఉన్నాడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాడు. సేమ్ లడ్డు చెయ్యి ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకు శ్రీ అని రాసి ఉన్నది. సో ఎంత ఉంటుందన్న హైట్? సో 8 ఫీట్ వినాయకుడు అనమాట. తర్వాత నెక్స్ట్ జూలా గణేష్. ఇది బాగా ట్రెండ్ అయింది లాస్ట్ ఇయర్ కూడా. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇక్కడ విఠల్ మహారాజ్ కృష్ణుని రూపంలో ఉన్నాడు, విఠల్ మహారాజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన రుక్మిణి మాత. అందరికీ తెలుసు మన పండరిపూర్లో చాలా ఫేమస్ అనమాట. అండ్ ఈ మంత్ లో ఒక పెద్ద యాత్ర కూడా ఉంటుంది అక్కడ పండరిపూర్లో. అయిపోయిందా అన్న? అయిపోయిందా? ఓకే. తొలి ఏకాదశి రోజు చాలా పెద్ద జులూస్ అయింది. అండ్ మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనమాట మన పండరిపూర్లో. అన్న ఇక్కడ ఒక డిఫరెంట్ గా ఇచ్చిన ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు అన్న? లడ్డు పెట్టుకోవచ్చు. ఒక డిఫరెంట్ పొజిషన్ అనమాట. తర్వాత వన్స్ అగైన్ లాల్ బాగ్చా రాజా బ్లూ పంచ. సో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది ప్రతి సంవత్సరం. సో నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు వచ్చేసి అగైన్ మహారాజా పోజ్లో కూర్చొని ఉన్నాడు. ఎంత ఉంటుంది అన్న హైట్? 6 ఫీట్. సో 6 ఫీట్ వినాయకుడు అనమాట. నెక్స్ట్ ముంబై కాన్సెప్ట్ బ్లూ పంచ. సో ప్రభావాలతో ఎంత ఉంటుంది అన్న హైట్? 6 ఫీట్ హైట్. ఓకే. సో ఇక్కడ అగైన్ బాలాజీ రూపంలో బొట్టు కూడా చూసుకోవచ్చు. తిలక్ పింక్ పంచ. ఈ విగ్రహం కూడా మనకైతే 6 ఫీట్ హైట్. నెక్స్ట్ కొంచెం చిన్న డిజైన్, బట్ ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయింది విత్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మంగళమూర్తి టైపు, అంటే సోఫా పైన ఒరిగుండ అనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ కలరింగ్ అనమాట. ఎంత ఉంటుందన్న హైట్? 5 ఫీట్ వినాయకుడు. అండ్ అందరూ ఒకసారి అయితే జై భవాని జై శివాజీ అని టైప్ చేయండి తప్పకుండా కమెంట్ బాక్స్లో. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మన శివాజీ రూపంలో ఉన్నాడు. సో చాలా యూనిక్ అనమాట. బ్యాక్ డ్రాప్లో కూడా వచ్చేసి మనకి ఇక్కడ శివాజీ మహారాజ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన శివాజీ మహారాజు లయన్తోనైతే ఫైట్ చేస్తున్నాడు. ఆరెంజ్ డ్రెస్ అనమాట, నైస్. దగుడు సెట్ ఇప్పటి వరకు ఎన్ని చూసినాయి అన్ని విగ్రహాలు బుక్ అయిపోయినాయి, అంటే ప్రాపర్ దగుడు సెట్. సో చిన్న సైజులో కన్నా కావాలంటే ఈ దగుడు సెట్ మహారాజ్ అయితే అవైలబుల్ ఉన్నాడు. ఆరెంజ్ పంచ అండ్ గోల్డ్ ఫినిషింగ్, బ్యూటిఫుల్. నెక్స్ట్ అగైన్ బైటక్ మంగళమూర్తి బొజ్జ గణపయ్య అండ్ పెద్ద చెవులు. తర్వాత ఇక్కడ ఇంకొక సింపుల్ డిజైన్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పికాక్స్ అండ్ బొజ్జ గణపయ్య. సో ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఈ వినాయకుడు అయితే బుక్ అయిపోయాడు. ఇప్పటివరకు అయితే మనం చూసిన విగ్రహాలు అన్ని ప్లెయిన్గా ఉండే, బట్ ఈ వినాయకునికి వచ్చేసి కుందన్ వర్క్ ఉన్నది. సో కాళ్ళ నుంచి మోకాలు అట్లా నడుము బొజ్జ చేలు కంప్లీట్గా అయితే కుందన్ వర్క్. అన్న ఇట్లాంటి మోడల్స్ ఏమైనా వస్తున్నాయా? ఇంకా ఇట్లాంటి మోడల్స్ ఏం లేవా? ఓకే. ఎవరికన్నా ఇట్లా కావాలంటే ముందే కాంటాక్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అన్న నంబర్ అయితే ఇస్తాను, బాల అన్నది. ఇక్కడ మనకైతే నంది పైన కూర్చున్న వినాయకుడు అయితే బుక్ అయిపోయింది.
అరౌండ్ 8.5 feet ఉంటుంది. సో ఫ్రెండ్స్ చిన్న బాల్ గణేష్ సుమారు 3 feet హైట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంకొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే మనకు నంది బ్యాక్గ్రౌండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నందితో పాటు అయితే ఉందన్నమాట. ఈ విగ్రహం కూడా అవైలబుల్. తర్వాత అష్టవినాయక, ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. సో ప్రభావాల్లో చూసుకున్నట్టయితే మధ్యలో మనకు ఓం ఉన్నది, లెఫ్ట్ సైడ్ 4 వినాయకులు అండ్ ఇక్కడ సైడ్ కూడా 4 వినాయకులు. సో టోటల్ అష్టవినాయక బ్యాక్గ్రౌండ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా నంది గణేష్ అవైలబుల్ అవుతుంది అనమాట. సో బాలన్న చిన్న విగ్రహాలు కావాలంటే ఎట్లా ఇంకేమైనా వస్తా మరి స్టాక్? 1 week ఉన్నప్పుడు వస్తుంది. ఓకే, ఎంత ఉంటుందన్న హైట్ వినాయకుంది? 4.5. సో 4.5 feet. ఓకే, సో ఇక్కడ రాముని రూపంలో వినాయకుడు అనమాట, స్మాల్ సైజ్. ఈ వినాయకుని హైట్ వచ్చేసి సుమారు 5 feet ఉంటుంది. అండ్ ఇక్కడ మంగళమూర్తి వన్స్ అగైన్. సో ఇంకా చిన్న సైజులో కావాలంటే ఇక్కడ కామధేను కాన్సెప్ట్, ఇది కూడా ముంబై డిజైన్ అనమాట, కునాల్ పటేల్ది. సో చాలా ఫేమస్ ఉండే ఒక 2 years బ్యాక్. ఎంత ఉంటుందన్న హైట్? 3 feet. సో 3 feet అనమాట. యాక్చువల్గా ఏంటంటే చిన్న వినాయకుడు పెట్టినా కానీ మండపం మంచిగా అయితే మనం డెకరేట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. సో చిన్న సైజులో దగుడు సెట్ అరౌండ్ 3.5 feet హైట్. అండ్ నెక్స్ట్ ఇది కూడా కొత్త డిజైన్ అనమాట, కృష్ణుని రూపంలో. రైట్ సైడ్లో వచ్చేసి స్వామివారికి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పికాక్ మోర్ అండ్ కృష్ణుని రూపంలో ఉన్నాడు. ఇది యూనిక్ కలర్ అనమాట, ఆరెంజ్ పంచా. అన్న హైట్ 3.5. సో 3.5 feet. సో ఫ్రెండ్స్ ఇక్కడ వన్స్ అగైన్ లాల్బాగ్ చా రాజా. ఇక్కడ ఈ అవుట్లెట్లో సుమారు ఒక 5 నుంచి 6 విగ్రహాలు అయితే లాల్బాగ్ డిజైన్లో ఉన్నాయి. ఇక్కడ కూడా లాల్బాగ్ కాన్సెప్టే. సో చెప్పాలి బాలుబాయ్, ఈసారి ఎంత హైట్ నుంచి ఎంత హైట్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి విగ్రహాలు? ఇక్కడ 3 feet నుంచి 8 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. 3 to 8 feet. ఓకే, అండ్ ఎన్ని మోడల్స్ అన్న? మొత్తం ఒక 30 మోడల్స్, 30 మోడల్స్. ఓకే, ఇంకేమైనా వస్తున్నాయా అన్న స్టాక్? లాస్ట్ మంత్ ఎండింగ్ వరకు వస్తాయి మళ్ళీ ఇంకా స్టాక్. ఓకే ఓకే. సో ఇక్కడ ఏదైనా విగ్రహం నచ్చితే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? ట్రై చేద్దాం. ఓకే రైట్ అన్న. అండ్ అన్న టైమింగ్స్ అన్న, టైమింగ్స్ ఎట్లా? మార్నింగ్ 10 to night 11. ఓకే, సో మార్నింగ్ 10 నుంచి నైట్ 11 వరకు అయితే అన్న ఉంటాడు. ప్రస్తుతానికి అయితే అన్న ఒక్కడే ఉన్నమాట. అన్నకి ఫోన్ చేసి అడగడం కంటే మీరే పర్సనల్ ఇక్కడికి వచ్చి చూడండి ఫస్ట్. సో ఇంకా బాలుబాయ్ ఏమైనా చెప్దాం అనుకుంటారా బప్ప లవర్స్కి? యా, జై బోలో గణేష్ మహారాజ్కి జై. థ్యాంక్ యూ అన్న. చూసారు కదా ఫ్రెండ్స్, మన బాహురాయ ఆర్ట్స్ వాళ్ళ ఉప్పల్ అవుట్లెట్లో అయితే ఈసారి కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బాలుబాయ్కి మీరు కంటిన్యూస్గా కాల్ చేయడం కంటే డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేసండి. పిల్లర్ నెంబర్ 847 ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే లెఫ్ట్ సైడ్లో మనకైతే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటుంది. షోరూమ్ పక్కన గల్లీలనే డెడ్ ఎండ్ కంటే ముందు రైట్ సైడ్లో సెకండ్ అవుట్లెట్ అనమాట. అండ్ నాగోల్ నుంచి ఉప్పల్ పోతుంటే పిల్లర్ నెంబర్ 847 నుంచి రైట్ తీసుకోవాలి. సో థ్యాంక్స్ లాట్ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.